వందనాలండి. ఈరోజు అక్టోబర్ 11 యోహాన్ రాసిన మొదటి పత్రిక గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. మొదటి యోహాను 1:3 మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతోడను ఉన్నది అని చెప్తున్నాడు. క్లుప్తంగా ఈ పత్రికను గురించి చెప్పాలంటే 3 సంగతులు చెప్పచ్చు. ఇది చాలా సులభం అండి గుర్తుపెట్టుకోవడానికి. మీరు దయచేసి గుర్తుపెట్టుకొని తర్వాత చదవండి. దేవుడు వెలుగై ఉన్నాడు కాబట్టి మనం వెలుగులో నడవాలి. దేవుడు ప్రేమామూర్తి కనుక ఇతరుల పట్ల ప్రేమ చూపించాలి. ఆయన జీవం కాబట్టి ఆయనను అనుసరించేవారు జీవంలో నడవాలి. దేవుడు వెలుగు, దేవుడు ప్రేమ, దేవుడు జీవమై ఉన్నాడు. ఇటువంటి దేవుని సహవాసంలో యోహాను ఆనందంగా ఉన్నాడు. తన ఆత్మీయ పిల్లలు కూడా అలా ఉండాలని ఆశిస్తూ ఉన్నాడు. క్రీస్తు శకం 90లో రాశాడు. సువార్తలు అన్నిట్లో లాస్ట్ రాసింది యోహాను సువార్తనే అండి. సంఘ కాపరి హృదయం గల దేవుని ప్రియమైన శిష్యుడు యోహాను చిన్న పిల్లలకు రాస్తున్నాడు. తన ఫాలోవర్స్ అందరినీ చిన్న పిల్లలు అని సంబోధిస్తూ ఉన్నాడు. మీరు చదవండి 2వ అధ్యాయము 1:18, 28, 3వ అధ్యాయము 7:18, 5వ అధ్యాయము 21 ఈ అన్నిట్లో కూడా పిల్లలకు అని సంబోధిస్తూ ఉన్నాడు. వారిని ప్రియులారా అని కూడా సంబోధిస్తూ ఉన్నాడు. 3వ అధ్యాయము 2:21లో, 4వ అధ్యాయం 1:7-11లో. ఈ పత్రికకు కనీసం 5 ఉద్దేశాలున్నాయి. సహవాసం పెంపొందించుటకు 1వ అధ్యాయం 3వ వచనం, సంతోషం కలిగించుటకు 1వ అధ్యాయం 4వ వచనము, పరిశుద్ధతను కాపాడుకొనుటకు 2వ అధ్యాయం 1వ వచనం, తప్పు బోధలు తుడిచివేయుటకు 2వ అధ్యాయం 26, నిరీక్షణ పెంచుటకు 5వ అధ్యాయం 13. ఈ విధంగా అన్నీ కూడా కనపడతాయి ఇక్కడ. దేవునితో సహవాసం అనేది అస్పష్టమైన అనుభవం కాదు, కానీ అనుదినం అనుభవించే స్పష్టమైన నిజం. యోహాను సహవాసమునకు కొలబద్దగా 3 పరీక్షలు పెడుతూ ఉన్నాడు. దేవునితో అనుదిన నడకలో తన ఆత్మీయ పిల్లలు ఎలా ఉండాలో చెప్తూ ఉన్నాడు. మొదటిది, నా పాపాలన్నీ దేవుని ఎదుట ఒప్పుకున్నానా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. 1వ అధ్యాయం 9లో కనపడుతుంది. దేవుని వాక్యానికి విధేయుడిగా ఉన్నానా 2వ అధ్యాయం 4-5. 3వ అధ్యాయము 3వ పాయింట్, తోటి సహోదరులను ప్రేమిస్తున్నానా 2వ అధ్యాయం 9-10. ఈ 3 ప్రశ్నలు మనల్ని మనం ప్రశ్నించుకుంటూ ఉండాలి అనుదినం. ఆనాటి తప్పుడు బోధ 2వ శతాబ్దము నాస్టిసిజం అని అనేవాళ్ళు. దాన్ని పోలి ఉండేది. శరీర సంబంధం ఏదైనా చెడ్డది, ఆత్మ సంబంధమైనది మాత్రమే మంచిది అనే వీరి బోధ వలన యేసుప్రభు సంపూర్ణ దైవత్వము, సంపూర్ణ మానవత్వం గురించి ఒప్పుకోలేకపోయారు. నిజమైన దేవుడు ఎప్పుడు కూడా పాపభూయిష్టమైన శరీరంలో నివసించలేడు అని వారు వాదించారు. ఎందుకంటే అది శరీర సంబంధమైనది, ఏదైనా చెడ్డది కాబట్టి దేవుడు చెడ్డ దాంట్లో నివాసం చేయడు కదా అన్నట్లుగా వాళ్ళు వాదించేవారు. యోహాను దీన్ని విభేదించాడు. ఇంకొక వాదన ఏమంటే, చెడ్డదైన మానవ శరీరము ఆత్మకు ఒక తొడుగు లాంటిది కాబట్టి శరీరంతో ఏ పాపం చేసినా ఆత్మకు అంటదు, కాబట్టి నైతిక విలువలు పాటించనక్కర్లేదు. ఏం గుర్తొస్తుందండి, ఈ కాలంలో చాలామంది పాస్టర్లు కూడా ఇలాగే బోధిస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా అబద్ధ బోధకులు అనుకోవచ్చు. మీరు దయచేసి జాగ్రత్తగా ఉండాలి. శరీరంతో ఏ పాపం చేసినా పర్వాలేదు, ఆత్మకు అంటది కాబట్టి ఆత్మ పరలోకానికి చేరుటకు పాపం అడ్డంకి కాదు అని బోధిస్తున్నారు. ఎంత తప్పుడు భయంకరమైన బోధ చూడండి. యోహాను అభ్యంతరం చెప్పాడు. ఈనాడు కూడా ఇలాంటి వారు ఉన్నారు. జాగ్రత్త. మనము ఎప్పుడు కూడా ప్రభు ప్రేమలో, ఆయన వెలుగులో, జీవంలో నడుస్తూ మన జీవితాల ద్వారా ఇతరులను ప్రభావితం చేస్తూ దేవుణ్ణి మహింపరిచే వాళ్ళగా ఉండాలని మనం ప్రార్థించుకోవాలి. చిన్న ప్రార్థన. దయమేడ యేసునాయన, యోహాను వలె అనుభవిస్తూ రాయాల తండ్రి మా జీవితాలు కూడా అనుభవిస్తూ ఇతరులకు మాదిరిగా ఉండేదానికి సహాయం చేయమని, నీ వెలుగులో, నీ జీవంలో, నీ ఆత్మలో నడిచేదానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.